ఒకవేళ ఇట్లా ఇదే ఉండాలని ఏం లేదు, ఏ ఫ్రూట్స్ అయినా మిక్సీలో చేసుకోండి, ఏం పర్వాలేదు. మిక్సీ కూడా జ్యూస్ జార్ సపరేట్ వస్తుంది, దాంట్లో చేసుకోండి. చూడండి, ఇది అన్లోడింగ్. చాలా బాగుంది. షుగర్ వేయలేదా దీంట్లోకి? వేయలే. పుల్లగా ఉంది. అమ్మా అయ్యా ఏందిరా ఈ మంది ఇట్లా కిక్కుగుంది, ఓయమ్మా అమ్మా అంతేస్తే చూడలే ఎంత పోసి వచ్చినావులే లేబర్స్ నా కొడక. 25,000 బాగా, రెండోసారి చెప్తున్నా, 25,000 లైక్లు మూడోసారి. అవి గిన కన్ఫామ్ అయ్యి వచ్చినాయి అనుకో, తర్వాత మీకు ఫుల్ కిక్ వచ్చే మాట చెప్తున్నా వినండి. పద్దుకి బీర్ తాగిపిస్తా. ఏమ్మా చమేలి, ఓపెన్ చేయి చెప్తా. అది కూడా నీకు ముద్ద పప్పు నేనే చేసిన. తీసుకో బయటికి. యాడు శనకాయల కమలాకాయలు ఇవి. కమల నాకు కమలాకాయలు అంటే ఇష్టం. అవునా? నాటి జామకాయలు చెట్టులోటివి, అవి చెట్టులోటివి నాటి జామకాయలు. కొనక చినుములే చెట్టులోటివి. యాడుంటాయి ఇన్ని వచ్చిండేవైనా కానీ చెట్టులోటివే కదా పద్దు. మాట్లాడతానా? అది వేరే ఇది వేరే. ఇంకోటి చూడు, సీతాఫలాలు ఉంటాయి. సపోటా ఫ్రూట్స్ డైట్ చేస్తున్నాడు, సపోటాలో తినకపోయినా. ఏం చెట్టా తినేసి వస్తావా? మున్సిపల్ ఆఫీస్ ఎదురు. అంత దూరం ఎందుకు పోయినావు? ఏమ్మా ఏంది చెట్ట ఇట్లాంటి తెచ్చినావు? అన్ని ఎర్రవి తెచ్చినావు, ఏమి బాగుండవు. అవును అన్ని పోయినాయి, మొత్తం ఏం పోలేదు కానీ ఇదిగో వాసన వస్తున్నాయి. అవును కుళ్ళు వాసన వస్తున్నాయి. వాసన చూడు. కాదు ఎప్పుడు జ్యూస్కి ఇట్లా రెడ్ నద్దకే తెచ్చిన మేలేంది. జ్యూస్కి రెడ్ టేస్ట్ ఉండవు చట. నీకు తెలియదు అసలు నిజంగా ఫ్రూట్స్ తెచ్చేవి కూడా. చిన్నపిల్లోళ్ళేమ్మా తెలుదు పాపము, చిన్నపిల్లాడు. అవును వాసన వస్తున్నాయి అసలు, చిన్నపిల్లోళ్ళే. ఏంది అంత వాసన వస్తున్నాయి ఇవి? చూడు చెట స్మెల్ చూడు ఒకసారి దగ్గర పెట్టుకొని ప్లేట్. ఏంది చెట ఏరుకోకుండా తెస్తావా ఎప్పుడైనా? కా చెట నీకు ఫ్రూట్స్ తెచ్చేది కూడా రాదా? చిప్స్ తెచ్చినాడు ఆ రోజు. ఏంది చూడండి చెటాకి, నేను ఏమైనా అంటే మీరు ఫీల్ అవుతారు. నేను చెటా నేర్చుకోవాలని చెప్తాను, బాగుపడాలని చెప్తాను. చూడండి దీంట్లో ఎంత వేస్టేజ్. ఇవి చూడండి స్మెల్ వస్తున్నాయి, మొత్తం విడిపోయిన వేసినారు. ఇట్లా ఒక్క గుచ్చు కూడా వేయలేదు. ఇట్లా గుత్తులు ఫుల్ గుత్తుంటే మనకి తాజాగా ఉన్నట్లు దాంట్లో పోకోకుండా.
ఇద్దో చూడు ఇద్దో ఈడ కుళ్ళిపోయింది చూడు అద్దో ఇవన్నీ ఇవి విడిపోయిన వేసినారు అంటే రాలిపోయినవి కాదు ఎట్లో రాలిపోయినవి కాదు ఇప్పుడు కమలాకాయలు అన్ని నేను తెచ్చి సరిపోయి ఇప్పుడు 150 రూపాయలు అంటాడా ఎప్పకని 130 ఇస్తున్నారంట. ఫోన్ తీసుకొని 100 రూపాయలు ఎక్కడ పోయినా ఫ్రెష్ ద్రాక్ష 100 రూపాయలు. ఇదైతే 50 60 ఇది అయితే 50 60 చెప్తానండు. ఇది 50 రూపాయలు 60 రూపాయలకి ఇది తీసుకోలేము మనం అంతకన్నా మించి. ఎవరు తీసుకోరు కూడా ఇట్లా విడికాయలు. ఏంటంటే ఇవి ఫ్రెష్ కాదు ఎప్పుడువో ఉంటాయి అన్ని రాలిపోయింటే అవన్నీ పక్కన ఇట్లా వాళ్ళు పోయిన వాళ్ళకి వేస్తారనమాట. ఇట్లా వాళ్ళే కాదు మనమైనా అడక్కోకుండా వాళ్ళు చెప్పినట్లు వేసుకుంటే మనకి అవే వేస్తారు. 100 రూపాయలు అంటే అప్పుడు 100 రూపాయలకి వేసినారు. ఎందుకు అడగలమ్మా రేటు అంట ఎప్ప పెద్ద సౌకారే. మేము బీదోళ్ళము మేము రేటు అడిగే తీసుకుంటాం. ఎక్కడ పోయినాడు తెలుసా ఈడ మన కళ్యాణదుర్గం బైపాస్ లో దొరుకుతాయి, పెద్ద హాస్పిటల్ కాడ దొరుకుతాయి, తర్వాత టవర్ క్లాక్ దగ్గర దొరుకుతాయి. వీటి నుంచి లైన్ ఉన్నాయి. ఎక్కడ పోయినాడు తెలుసా మున్సిపల్ సర్కిల్ పోయి ఆడ రౌండ్ కొట్టుకొని ఆడ అడిగి మళ్ళా పెద్ద హాస్పిటల్కి వచ్చి ఆడ తీసుకొని వచ్చినాడు. సంతకు పోతినమ్మా సంతలో చెడిపోయినవి తెచ్చుకుంటున్నమ్మా అన్నట్లు తెచ్చుకున్నాడు. కాచిట కూరగాయలు తెస్తానే ఉంటావు కదా మామూలు. ఎప్పుడు డిమార్ట్కి పోతా అంటారు తెస్తా అంటారు కదా. తీసేది దొంగతనం ఏమైనా తీసేకి ఇంకోటండి ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ద్రాక్ష కానీ ఏ ఫ్రూట్స్ అయినా నేను ఈరోజు చెప్తున్నా మీకు బాగా గుర్తు పెట్టుకోండి. అవునండి రాధమ్మ గారు మీరు చెప్పిండేదే పక్క 100% నిజము అంటారు. ఎక్కడన్నా పోయినప్పుడు ఒక కన్నేయండి వాళ్ళ మీద, చెక్ చేయండి. తక్కిడ కూడా ఫస్ట్ రాళ్ళు తీసి చూడండి. ఇట్లా కిందికి ముగ్గుందంటే మనకు ఒక కాయ అన్న ద్రాక్ష పండ్లు అయితే ఒక గుత్తు 2 గుత్తులు తక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళని దండించినామంటే అది మళ్ళా అది జరుపుతారు. అప్పుడు మనకు వెయిట్ ఎక్కువ వస్తుంది. ఇంకోటి కూడా ఎప్పుడు వాళ్ళు వేసిన కాయలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దండి. దానిమ్మైనా యాపిల్ అయినా ఇంకా అస్సలు ధనంగా అవైతే ఇవన్నీ ఏరుకుంటామేమో ద్రాక్ష ఇంకా అవైతే అస్సలు ధనంగా. ఎట్లా అంటారా లోపల మొత్తము స్పాయిల్ అయిపోయి ఉంటుంది ఆ కాయ మొత్తం ఏముండదు. అది యాపిల్ కానీ అది కానీ బాగుంటుంది పైకి. అవి ముందర పేర్చుకొని ఉంటారు వాళ్ళు ఫ్రంట్లో. మనం ఏమంటారు మనం 2 కాయలు ఏరేలాంటి వాళ్ళు 3 కాయలు అక్కడి నుంచి వేస్తారు. అట్లా వాళ్ళతో అస్సలు వేయించుకోవద్దండి. మీరే తీసుకోండి. కాళ్ళంటే గమనించండి మీరు వాళ్ళు వేస్తారా లేదా. వాళ్ళ వేసిన కాయ అస్సలు ఉండవు, బాగుండవు చెడిపోయింటే. సో ఇది ఉంది మనకి, ఇది కూడా ఉంది బట్ ఇది యూజ్ చేద్దాం. కడుక్కొని రా. ఇవి బయట సెల్ఫ్లోనే పెట్టి అట్ట బాక్సులు లేకుండా రోజు జ్యూసులు చేసుకొని తాగల్లా. ఇది కూడా ఇక్కడ ఇది ఏదైనా ఒకటి శారీ ఉంటాయి శారీ నేను పట్టు చీర తెస్తానండు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. జ్యూస్ బిజినెస్ పెట్టుకున్నాడు ఈరోజు స్టార్ట్. ఎవరైనా జ్యూసులు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, విష్ణు జ్యూస్. సో అమ్మకి చటాకి పద్దుకి ఈరోజు జ్యూసులు కాక్టైల్స్ అది మ్యూట్ పెట్టాలా కాదు. జ్యూస్ అంటే చెటా నేను పద్దు నేను దాగవా మళ్ళీ నీ పేరు ఎందుకు చెప్పుకోవు? నేనే చేసేవాడిని కదా. చేస్తే చెయ్యి. నీకు ఆ జ్యూస్ కావాలా? నీకు కాక్టైల్ అనమాట చేస్తాండేది యాక్చువల్గా. నాకు అది దానిమ్మ గల పట్టు ఒలుచుకో. ఇదేందా ఇది నేను ఒలిస్తే జ్యూస్ చేసిస్తాను నేను. అదెట్లా? అట్లనే అన్నీ నువ్వే చేయాలా. పట్టు పోమ్మా. ఇంకొక 2 ప్లేట్స్ తీసుకొని రాపు, అవంతా నీట్గా పద్ధతిగా ఉండడానికి. జామకాయ జ్యూస్ కల్లా నేను జామకాయ తిన్నా నేను అసలు. పెద్ద ప్లానింగే రా.
ఏందో టెక్నిక్ చూస్తాడంట ఈ మగం లేకి మీరే కదా కట్ చేయండి, కట్ చేయి నువ్వు, నేను పిలుస్తాను అన్నారు కదా. ఇత్తనాలు ఇట్లా కొడితే రాలుతాయే, అది ఏ విధంగా అంటే నువ్వే చూపిస్తానని అది నాకు తెలుదా. నేను ఇంక అట్లయితే పువ్వులాగా ఇప్పుతాను నేను, నువ్వేందో పెద్ద చెప్తాను కోస్తివంత రసం గారిపేటట్లు. ఏం లేదు మా ఇదమ్మా ఇట్లుంది కదా, ఎరుటి తీసుకొని కొట్టాలమ్మా, అట్లా కొడతా కూర్చోవాలి. బాగున్నాలే ఇట్లా కొట్టాలంట, ఇట్లా అట్లా మాకు తెలుసు, దానికంటే ఇదే మేలు. అంటే ఎక్కువగా చేతి మొత్తం అవుతుంది కదా అందుకని. చెట్టా నీకేది కావాలి చెట్టా జ్యూసు? అది ఏదైనా పర్వాలే. ఆల్ మిక్స్ కాదు ఇప్పుడు గుడ్డలు ఉతికితే సౌండ్ వస్తుంది. వస్తుంది కుల్లాయమ్మ రేపు పొద్దున్నే వచ్చాయి కుల్లాయమ్మ, లేకుంటే 2 గంటలకు రా, 1:30 2. బాబే చెప్పు తీసుకొని కొడతా. సరే లెక్క అట్లా కానిద్దాం. కంట్లేక వింటుతారా బాబీ ఎవరైనా? కళ్ళు క్లీన్ అవుతాయి. నువ్వు వింటుకో. వద్దు, మంచిది చాలా చాలా మంచిది ఇది. నీ పిల్లలు విండు పక్కన పిండినా అమ్మకు కూడా ఆడ విండు, ఆయన కళ్ళేం పోలే. నీకు ఒకటి చూపిస్తున్నా చెట్టు, అగ్గిపెట్ట తీసుకుని రా చెప్పా, ఇట్లా పట్టుకున్నా. అది చూడండి ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో. ఎట్లా కోయల్లో చూడండి మా నువ్వు వచ్చేసి ఈ పక్కనకి వచ్చి ఇట్లా ముఖం పెట్టావు అనుకో, అంతే. నేను అట్లా అంటే ఇట్లా అవసరం లేదు. ఇదో నువ్వు ఒలుచుకో. ఒక కాయి బాబీ, ఏంది ఏమి ఒక కాయి ఇప్పుడు చూడి ఇట్లా, మరి ఇట్లా వాళ్ళకేమో అవసరం లేదు. పెళ్ళాము మొగుడు తింటే చాలే. వద్దా ఇట్లా 6 ముక్కలు ఇప్పుడు చూడి ఎట్లా వస్తుందో. మా తొందరగా పోయమ్మా, నువ్వు 6 ముక్కలు 10 ముక్కలు అనుకుంటా పత్యాపారం అంతా. అదే చూడు ఇది ఇట్లా రాళ్ళ, పైన పెట్టి చూపి. చూడు ఇట్లా రాళ్ళ, ఒక్క గింజ కానీ కట్టు కానీ రసం కానీ ఏం పోదు. చూడు ఎంత నీట్గా వస్తున్నాను. నేను ఎట్ట చెప్పినా అట్టే కోసిన. అబ్బా నాన్న ఇది తాతావా, కమలాకాయ జ్యూస్ చేసి తాతావా? ఫస్ట్ నాది చేసి ఆ చెప్పు. తర్వాత ఫస్ట్ అత్తాయి ఎప్పకి నీకేం జ్యూస్ కావాలో చెట్ట అంటే ఏమన్నాడు చెప్పితే విన్నారా మీరు? దండి అమ్మకి దానిమ్మ నాకు ఇష్టం అండి, దానిమ్మ జ్యూసు, సీతాఫలం జ్యూసు, చెమేలి కత్తేలి. నాకు ఫ్రూట్స్ జ్యూస్లు అన్నీ ఇష్టం, చాలా ఇష్టం నాకు జ్యూస్లు. నీకమ్మా నేను చేసేస్తా కదమ్మా. నీకు ఎట్లుందో చెప్పు, రేటింగ్ ఇస్తావా నాకు నువ్వు? ఇస్తా. అన్ని కొన్నిసార్లా ఆ చెట్ట ఈ పొద్దల్లో ఉడసలేడు. ఇంకా ఒక ఫ్రూట్ వలుస్తానడా అప్పటి నుండి. ఎందుకు తిక్కలో నవ్వుకుంటాను నీళ్ళు నువ్వే? నాకు మీరు చెప్పి ఆ జుట్టు తీసుకొని కనపడలేదేమో అందుకే వలసలేకపోతున్నావు. ఇది లేదు తప్ప దాంట్లోకి పడేనే, నాకు వద్దా జ్యూస్. నీ గబ్బు అంతా దాంట్లోకి పడుతుంది. నా జుట్టు ఎప్పుడు స్నానం చేసినావో ఏమో, ఎప్పుడు దూకున్నావో ఏమో నాకే తెలుసు ఆయన. దాంట్లోకి పడితే ఆడ ఉండు, ఎంతకైనా మంచిది వస్తా. అది ఫిల్టర్ చేస్తావా? అవసరం లేదు ఫిల్టర్. చూడండి ఇద్దాం. ఓకే, అమ్మది రెడీ అయింది. చెమేలిక తేలికి పాలు వేయలేదే? పాలు వేయకూడదు, ఎందుకంటే ఇది నేచర్ పోతుంది కదా. దాడిపోతుంది. ఇది బదాం అంటారు అనమాట. దీన్ని ఈ తలకాయ అంటారు అంటేనే బదాం లాగా ఇది. ఏం ఇంకో గ్లాస్ లేకి అక్కడ చూసిరా భలే సెల్ఫీస్ నా కొడుకు. గ్లాస్లో ఫస్ట్ బాగా గ్లాస్లో పోసుకొని అక్కడ పక్కకు పెట్టుకున్నాడు. లేదు ఈ పక్కన పెడతాను అనమాట. దీంట్లోకి ఇప్పుడు వేరే జ్యూస్ చేసేకి. ఓకే, ఇప్పుడు ఏం చెట యాదాతావు? నీకు ద్రాక్ష గల్ల ఇది గల్ల? ద్రాక్ష. నీకు పద్దు ద్రాక్ష. నీకే ఏ చెప్పు యాదగాల్లో తాగల నాన్న, తాగకపోతే ఎట్లా? నువ్వు అందుకే అట్లా ఉండేది. ఇంకా వైట్ అవుతావు అక్క. వైట్ కాతే ఎక్కడన్నా పోలే, లావైతే చాలు. వైట్ అంటే ఎప్పకు. ఆ
అదే చూడు ఆ రవ్వలన్నీ వచ్చేస్తాయి ఫిల్టర్ చేస్తే. నీకు తెలియదు ఇది ఇవంతా. ఇది వచ్చేసి చెట్టా మామూలు విత్తనాలే తినేస్తాడు. ఇది బదాం, ఇది బదాం, చెట్ట అన్ని మింగుతాడు. అది బదాం, ఇది బిదామా, ఇది దదాం. ఇది వచ్చేసి బకా బకా, ఇది బకా కాక్టైల్. ఇప్పుడు ఇన్ని చేస్తానవే అమ్ముతావా? చెప్తా కదా చెమ్మేలి, ఆ యొక్క కింద ఎక్కను కూడా పిలిచి ఒక గ్లాస్ తాగుతుంది. వాళ్ళు తాగకూడదు, వాళ్ళు ద్రాక్ష రసం డైరెక్ట్ తాగుతారు. అంటే ఇది ద్రాక్ష రసం కదా. బకా ఎవరికి అది? చటాకిది. నాది ఇస్తానమ్మా, ఒక నిమిషం ఉండు. అది పద్దుకి ఇస్తానమ్మా. అయ్యో పద్దు, నువ్వు ఎప్పుడైతే జ్యూసులు చూడండి మీరే చూస్తున్నారు, ఏంది అదద్దు ఇదద్దు అంటుంది ఆమె. ఎట్లా లావు అవుతుంది? మీరేమో పద్దుని లావు చేయొచ్చు కదా, పద్దుకు మంచి ఫుడ్ పెట్టచ్చు కదా, మంచి డాక్టర్ దగ్గర చూపించు కదా అని మీరు సలహాలు ఇస్తారు. మేము సలహాలు ఇచ్చిన కూడా ఆమె వినాల కదా. మీరు అది కూడా కామెంట్ పెట్టండి, చదువుకోమని చెప్పండి, మేము చెప్పినవి తినమని చెప్పండి, మేము చెప్పినవి తినమని చెప్పండి. ఎందుకు లావు కాదో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పింది గబ్బు అన్నాడు కదా, నేను చెప్పింది పద్దు యాదతో గ్రేప్ దాతావా దానిమ్మ దాతావా? రండి తాగుదాం. ఇదే తాగు, దానిమ్మే తాగు. ఇంతొద్దు నాకు. అక్క ఏందే నువ్వు ఫేస్ ఎందుకు అట్లా పెట్టుకుంటావు? అక్క మీరు కావాలంటే మళ్ళా తాగు. చీట్స్ ఉన్నాయా? తాగు అన్నా తాగు, నువ్వు లావు కావాలనుకుంటే తాగు. అంతేగా. దానిమ్మకి తాగేకేం నువ్వు ఎందుకు ఊరికే నీకు? సూపర్గా ఉంది. అదే కాక నీకు ఇట్లా దానిమ్మ కాక్టైల్స్ దొరకవు నీకు యాడంటాడు. చీర్స్ చెప్పమా సబ్స్క్రైబర్స్కి. బాగుంది విష్ణు. బాగుందా? బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ఇట్లా ఇదే ఉండాలని ఏం లేదు, ఏ ఫ్రూట్స్ అయినా మిక్సీలో చేసుకోండి, ఏం పర్వాలేదు. మిక్సీ కూడా జ్యూస్ జార్ సపరేట్ వస్తుంది, దాంట్లో చేసుకోండి. చూడండి ఇది అన్లోడింగ్. మా గ్లాసులో ఇంకా ఒక డ్రాప్ తాగినాము, తాగి అప్పుడే లోటాడ పెట్టేసినాడు. తాగమ్మా. అది తాగక్క, గ్రేప్ తాగండి. ఎట్టుంది మా దానిమ్మ? కానీ అక్కడ ఫిల్టర్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఫిల్టర్ చేస్తారమ్మా, ఇది మనం ఫిల్టర్ చేయం. కాక్టైల్ ఇది అట్లా. అంటే ఇత్తనాలని కడుపులేవు వల్ల ఇంగ్రీడియంట్స్ అంతా పవర్ మంచిది. వేరే వాళ్ళు నేర్పించినారండి, మన సబ్స్క్రైబరే జయా శక్తి అని చెప్పింది రెసిపీస్. ఆ పాప అమ్మాయా ఇట్లా చేసుకొని తాగండి, ఇలా ఫిల్టర్ చేయొద్దండి అని. ఫిల్టర్ చేయొద్దండి, కాక్టైల్స్ చేయండి అమ్మకి ఆ, బాగుంటుంది అని. అంతేమ్మా? చాలు నాకు. వద్దు మా అప్పుడే చాలు బాబీ, మళ్ళీ చౌచో దాగి చౌచో అయ్యాను నేను. చౌచౌ కావు చివుచవు కావు. అంతేగా. ఏది కాదు, ఎట్టుందో టేస్ట్ ఎట్టుందో చెప్పు. కాక్టైల్స్ ఎంత కాస్ట్ అనుకుంటున్నావు బయట? ఇది కమలా అంటే బాగుంటుంది, కమలా పండు. నాకు జ్యూస్లు అన్నీ ఇష్టం అండి. నాకు అసలు నీకే వాటర్ మిలన్ కానీ పుచ్చకాయ అది జ్యూస్, అది చిద్దేటం జ్యూస్ నాకు చాలా ఇష్టం జ్యూస్లు. అది ఎట్లుందో చెప్పు నీకు కాక్టైల్. యువర్ థింకింగ్ యామ్ రైట్. ఏం ఎట్లుంది? షుగర్ వేయలేదా దీంట్లోకి? వేసిందా? వేయలే. వేసినా షుగర్ వేసిన పుల్లగా ఉంది. కొంచెం సెట్ చేస్తా ఉన్నా. అమ్మా నాయనా, ఏమ్మా అది ఏమైంది? పైకెత్తు. గాజు గ్లాస్ అంతే, ఇది టానిక్. నాకు చేదు వచ్చిందండి అప్పుడే. ఎందుకు జ్యూసులు చేదు రావడం? అది మందు కలిపినాడండి. మందు అన్నారమ్మా, కాక్టైల్ అంటారు. ఏది నేను బాబీ? అబద్ధం చెప్పి తాపలేదు నీకు. బాటిల్ చూపి బాబీ, బాటిల్ చూపి. బాలకృష్ణ వాడేది మా ఇంట్లో పద్ధతిగా ఉంటుంది. మందు పెట్టుకున్నాడు చూడండి. మందు కాదమ్మా, కాక్టైల్ అంటారు. కాక్టైల్, కుక్క టైల్ అంటారు లేరా, నక్క టైల్ అంటారు. కాక్టైల్ అండి. అమ్మకి తాపేమని చెప్పింది ఆ పాప, మన సబ్స్క్రైబర్. ఎవరమ్మా నీ కోరిక? నీ కోరిక మీద బండబడా, నీ కోరిక సంతకెళ్ళా. టానిక్ బాగుంది. నువ్వు తాగు,
నాకొద్దు బాబే మందు తాగుతావు నువ్వు, ఆల్రెడీ తాగేసిన చెమిలి. నాకొద్దు బాబే, అందుకే సేజ్ వచ్చింది అది. చూడు ఎంత అయిపోయింది అప్పుడే. అంటే అప్పుడు గ్లాస్ ఆ పక్క నాది ఫస్ట్ దాంట్లో కూడా వేసినావా బాబీ? బ్రెస్ట్ లేపినావు కదా బాబీ. ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు నా కాక్టైల్. ఎవరైనా అడిగితే చెప్పు కాక్టైల్ తాగినా నేను అని. కాక్టైల్ అంటే ఇదే బాబీ. కాక్టైల్ అంటే ఇదే కదా, మళ్ళా ఇదే కదా మీరు కూడా cocktail. జాయిన్ అయిపోయినారు క్లబ్లోకి. ఇప్పుడు నవరాత్రులు బాబీ, నేను నవరాత్రులు అమ్మవారి పూజ చేసుకుంటాను. గబ్బులు ఎత్తువు కదా బాబీ తాపి. నిజంగా కదా నవరాత్రి చేస్తాను నువ్వు. ఆ. ఇవి పోయి మంచి నీళ్ళు ఇవి వేసేద్దాంలే. ఈ నీళ్ళు చాలు చాలు అందుకోసం. అత్తవా నువ్వు కూడా కొంచెము నాకొద్దు నాయనా, మజా మాడిరంత. నాకొద్దు నాయనా, నువ్వే దాక్కో. చీజ్ చెట్టా. చేస్తాను. నువ్వేంది అట్లా చూస్తున్నావు బాడు కప్పాకు అట్లా? పాకిస్తాన్ కప్పలాగున్నాడు. ఏం అట్లా చూస్తున్నావు విష్ణు? ఊరికే చూస్తాను అంతే. అన్నా డౌజింగ్ ఉందన్నా స్వామి. ఏమ్మా అయ్యా ఏందిరా ఈ మంది తొక్కిక్కుకుంది ఓయమ్మా. అంత వాసన వస్తుంది అక్క. అమ్మా పద్దు అంతేస్తే చూడలే ఎంత బోస్ వచ్చినావులే లేవచ్చినా కొడక. ఓయమ్మ ఇదేందిరా అంత పవర్ ఉంది, అంతలా మనిషికి అంత పవర్ ఎక్కిందంటే నా ఎట్ల వాళ్ళు దాయినారంటే నన్ను కొండపోయి కంప చెట్లలో వారేసినా కానీ దిక్కులే. తాగుదంతా చెటా లేస్తావా ఉతకల్లా? మా ఉందిలేమో పనుకొని ఎట్లా చేస్తావు? లే లే లేచట. ఏం నీకేం మెంటలా? మిక్చర్ అంట. మిక్చర్ దాపో. మిక్చర్ చేస్తా. చికెన్ వద్దా? మీ అమ్మకు ఫోన్ చేస్తా చూడు చెప్తానా. మీ నాయనకు ఫోన్ చేస్తా. చూసినాం పో అంటాడు. చెటా లే జామకాయ తీసుకోవచ్చట. లేమని చెప్పురా. లేమనా ఏందిరా? పాపం అలసిపోయినాడు మా. ఎందుకు పోసి వచ్చినావురా? ముందు పోసినావు మళ్ళా పోసి వచ్చినావు. అలసిపోయింటాడు. ఏం తలిసిపోతాడులే? నిన్ను ఎవరులే జ్యూస్లు చేసి ఇస్తానని మందులు పోసుకుంటా. ఎప్పుడు చెప్పినా నేను కాక్టైల్ అనే చెప్పినా. నేను కాక్టైల్ అని చెప్పినా కానీ జ్యూసులు అని చెప్పలేదు. నా కాక్టైల్ అంటే అర్థం కాలేదురా. నా కాక్టైల్ అంటే నేను ఏమనుకున్నా, ఇత్తనాలు వడబోసుకోకుండా రాతారు అది కాక్టైల్ అనుకున్నాను. చెటా లేస్తావా ఉతకల్లా? లే ఉప్పు కారం వేసి పోనంట పో. మందు పోసినాడు నంజుకునే తెచ్చిలే మంకునా కొడక. అమ్మా మా కొడక మా ఊర్లో అంతా నీ అట్లా వాళ్ళు పక్కన మంచిగా ఇచ్చి పక్కన ఉంటారు. మాకేం నేనేమన్నా మీకేమన్నా పని మనిషిని కాదు, సర్వెంట్ని కాదు. చెటా లే చెప్పురా. లే ఏము లే అట్లా తినుకుంటూ సచ్చినావు. లేపో. కుక్కకి మటన్ ముక్క చూపించినట్లుంది. ఓ అప్పలాలు నిప్పట్లున్నాయి, చెక్కిలాలు పెట్టుకొని రా. అప్పలాలు లేవు, తొక్కలేవు, నిప్పట్లు లేవు, తోటకూర లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీరు 5,000 లైక్లు కొట్టించినారంటే కాదండి. నేను ఒక ఛాలెంజ్ చేయాలనుకున్నాను, వేస్తున్నాను. తాగుతాను, తాగిపిస్తాను, చూపిస్తా. ఒక మాట, ఒక 2 minutes నా మాట, నీ పని పక్కన పెట్టి నా మాట వినండి. 25,000 లైక్లు కొట్టినారే అనుకో, 25,000 బాగా రెండోసారి చెప్తున్నా, 25
25,000 లైక్లు మూడోసారి అత్తయ్య తాతారంట. ఆ, అవి గిన కన్ఫామ్ అయ్యి వచ్చినాయి అనుకో, తర్వాత మీకు ఫుల్ కిక్ వచ్చే మాట చెప్తున్నా వినండి. బీర్ తాతారు అత్తయ్య. పద్దుకి బీర్ తాగిపిస్తా. ఛాలెంజ్ 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 డన్. ఇది నెరవేర్చకపోతే రాధమ్మని అసలు నమ్మద్దండి. అది నడిచిపోయి నిన్ను నమ్మేది ఏంది? ఓకే, చెప్తున్నా. నువ్వు తాతావా? తాపీకోకుంటే ఒకవేళ పద్దు తాకోకుంటే పద్దుని తాపుకుంటే నేను తాతాను యావే మీకోసం. ఆవు పంచితమా లేకపోతే బీరా? నీకెన్ని గొడ్డుచ్చలు తాపుతా నిజంగా అండి. నేను పద్దుకు తాపిస్తానని నాకు పోయింది లాస్ట్ కి 100% కన్ఫామ్ ఉంది నాకు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను పద్దుకు తాపిస్తా. మీరు చూడల్లా అని ఉత్సాహంగా ఉంటే 25,000 లైక్లు కొట్టండి, మర్చిపోద్దండి. లైక్ ప్లీజ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పద్దు దాపుకోకుంటే బాబీకి దాపుతా. పద్దు దాక్కోకుంటే పద్దుకు తాపుతానండి. వద్దు, అవన్నీ వద్దు మా 50 తాపుతాను, తాపుతాను, నేను తాగిస్తా. ఒకవేళ లేదు ఏం లేదు. వర్స్ కేసులో ఒకవేళ పద్దు తాక్కోకుంటే అమ్మ తాగుతుంది. నువ్వు వండేళ్ళు తాతావా? బర్రె వద్దులే లేగదూడవు తాతావా? లే, నువ్వేడు మేకలు వస్తాయి, పోయి దాన్ని కలుసుకొని తాగుపో. పద్దు తాక్కోకుండా 25,000 లైకులు వచ్చి ఒకవేళ పద్దు తాగలేకపోతే అమ్మ లేగదూడ వండేళ్ళు తాగుతుంది. నేను ఏవి తాగను, లేగదూడ నేను అట్లా తాగను. మీరు ఏదన్నా వేరే ఛాలెంజ్ చేయండి, ఆ ఛాలెంజ్ లో నేను పాల్గొంటాను. సరే, లేగగాడిది దాతావా? చూడి, ఆవు దూడొచ్చలు, ఎనుగొడ్డుచ్చలు, బర్రె ఉచ్చలు నేను తాగనండి. అప్పుడు తాపిన టెంకాయలే పోసి సింధును ఈ బేవర్స్ నాకు. సరే అమ్మా, లేగదూడ తాగను. లేగగాడిది గాడిద పాలు కూడా తాపినాడు, అది కూడా అయిపోయింది. పాలు కాదు ఇప్పుడు, నేను తాగను. అట్లా కాదు, పందెం ప్రకారం గాడిద ఉచ్చలు 10 ఉచ్చలు నీ పెళ్ళానికి బిర్దాపే కోసం నేను అవి తాగాలలే. సెండాలమైనవి, సెండాలమైన నా కొడుక. నువ్వు ఓడిపోతేనే నేను చెప్తాను. ఓడిపోనండి, ఓడిపోయినా నేను తాగనండి. మీరు ఏదైనా చెప్తే ఆ మాట వింటాను. మళ్ళీ ఏందో తెలియాలి. నేను ఓడిపోనండి. 100కి 1000%. సరేలే అమ్మా, నోట్లే పోసుకునేకి నీకు ఇబ్బంది, పోనీ ముక్కులేకి పోసుకుంటావా? ఇంకా నేను వేరే చెప్తా. అట్లా కాదండి, ముక్కులేకి పోసుకుంటే ఏమైతుంది? ఒక 2-3 డ్రాప్లు వేసుకుంటే అవి కూడా ఇట్లనే నువ్వు వస్తాయి. చెవులేక పోసుకోలే, ముక్కులేక వస్తాయి. నేను తాపుతానండి, పద్దుకి బీర్ తాపిస్తా ఖచ్చితంగా. ఇది కన్ఫామ్. నాకైతే ఎట్లా టెన్షన్ లేదు, ఎందుకంటే 25,000 లైకులు అంటే 25 లైకులు మీరు చూడండి. 25,000 మీరు లైకులు కొట్టలేరంట, తాపిచ్చే ప్రసక్తి లేదంట. అది జరగని పని, నాకు నమ్మకం లేదు అంటున్నాడు. మీరు చేసి చూపించండి. ఒకవేళ పద్దు ఓడిపోతే నువ్వు బీర్ తాగల. మళ్ళా నేను తాగుడుపోతా అనుకోని నన్ను అనుకోరు అట్లంతా. ఇప్పుడు నువ్వు వండేళ్ళు తాగినావు, నేను ఏమైనా వండేళ్ళు తాగాయమ్మా అనుకున్నారా? లే, గాడిద పళ్ళు తాగినావు, నేను గాడిద పళ్ళు తాగాయమ్మా మనసులో పెట్టుకొని అనొద్దు. అట్లగా చెప్తాన్నా నేను నీ పెళ్ళంతా తాపిస్తాలే. వరుస కేసులో తాక్కోలేకపోతే నేను తాపిస్తా. తాగలేకుంటే నువ్వు తాపిస్తా. అది మీరు వేసుకోండి ఆ ఛాలెంజ్, మేమెందుకు నాతో తాపిస్తాను అని. నేనేమని లేదు, అమ్మతో తాపిస్తాను. నువ్వు ఓడిపోతే నేను అడగడం. ఓడిపోయినప్పుడు చూసుకుందాం. నేను తాపిస్తా, ఓడిపోను. రాధా ఓడిపోయే ప్రసక్తే లేదు, సత్యం. ఓడిపోయే ప్రసక్తి లేదండి. రాధాలో ఓటమి అనేది ఉండదు. మీరు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇప్పుడు ఒకదానికి ప్రత్యామ్నాయం ఉండాల. ఏ న్యాయం వద్దు, అట్లా కాదు. ఇప్పుడు పలాని పని చేస్తానంటే చేయకపోతే ఏంది అని నేను వాళ్ళతో ఛాలెంజ్ చేస్తాను. అదే అమ్మా, నువ్వు వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారు, కామెంట్ లో పెడతారు. నేను ప్రశ్నిస్తానా? నీ అడ్డతిడ్డ ప్రశ్నలు నాకు అక్కర్లే. ఒకవేళ పద్ధతితో నువ్వు తాగలేకపోతే వాళ్ళ ఇష్టం, నా ఇష్టం అంతే. అట్లా కాదు, నువ్వే చెప్పు ఏం చేయగలవు. వాళ్ళ ఇష్టమే నా ఇష్టం. నువ్వు చెప్పు పోనీ. మీరు ఏం పద్దు ఓడిపోతే నేను ఏమి చేయాలో కామెంట్ పెట్టండి. నేను మీ మాట నేను వింటా. నువ్వు లే డ్రైనేజీలు ఈది పోలే. ఈడమ్మా మన ఇండ్ల కాడ నీళ్ళు వస్తాయి, దాంట్లో ఇల్లాడమంటాను నేను. అడా హైదరాబాద్ లో ఎక్కువ కాలాలు ప్రాబ్లం ఉందంట, డ్రైనేజ్. దాంట్లో పోయి ఈత కొట్టురాపు, నీకు 10,000 ఇస్తా. బాయ్ అండి, లైక్ చేయండి. బాయ్ అండి.